చూశారుగా ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్ని ఎలా విసిరేస్తుందో. పెట్టాలి పడుకోతుందో పడుకోదో ఎంత సతాయి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదేనండి, మీరు మాత్రం అస్సలు చేయకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే వ్లాగ్. ఈరోజు మొత్తం ఏం చేసామో బియ్య నన్ను ఎలా సతాయిస్తుంది అన్నది అయితే టోటల్ వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే వియాకి 12 months రన్నింగ్. సో వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాము. చూసారుగా వియా నిల్చుంటుంది, ఇలా కెమెరా తిప్పగానే పడిపోయిందండి. సో నిల్చుంటుంది, ఇంకా వాక్ అనేది చేయడం లేదు. వియాని ఈరోజు నిద్రలేదని ఫ్రెషప్ తీసేసానండి, మోషన్ పోయిందని. ఇలా ఎక్కడ తీస్తున్నావు తల్లి? అయితే ఈరోజు మార్నింగ్ నేను 6 o'clockకి నిద్రలేసాను వంట చేసిద్దామని. అలా కిచెన్లో ఫస్ట్ బ్రష్ చేశాను, నిద్రలేవగానే బ్రష్ చేస్తున్నాను, మళ్ళీ వేస్తుంది. అలానే వెళ్ళి మళ్ళీ పాలిచ్చాను. సరే సగం బ్రష్ చేశాను కదా, ఇంకా ఫినిష్ చేసిద్దామని మళ్ళీ వచ్చాను, మళ్ళీ బ్రష్ చేస్తున్నాను, మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. అంటే బియ్యానికి ఎలా అలవాటు అయిందంటే 24/7 ఫ్యాన్ అనేది నోట్లోనే ఉండాలి. నేను పక్కన లేకుంటే మాత్రం ఎట్లా తెలుస్తుంది, ఇట్లా చేతులతో చూస్తుంది, పక్కన లేకుంటే ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది చిట్కల్ని. అట్లా అస్సలు ఏ పని చేసుకోవడానికి ఇస్తలేదు. వంట కూడా అలా పోపు పెడతా ఏడుస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి, మళ్ళీ 2 minutesకి ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. ఇలానే అవుతుందండి, అసలు పని చేయడానికే ఇస్తలేదు. మార్నింగ్ బియ్య నిద్ర లేక ముందే వంట చేసేద్దాము, మళ్ళీ నిద్ర లేచాక ఎలాగో చేయనియదు కదా అని అలా ట్రై చేసినా కూడా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదండి. చాలా అంటే చాలా సతాయిస్తుంది, ఏ పని చేయడానికి ఇస్తలేదు. చిట్టి 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 చూడు అయ్యమ్మ. బియ్యకైతే కిచిడి తినిపించేసానండి స్నానం చేయించాక. కాస్త తిన్నది, అది కూడా సతాయిస్తూ వేరే డ్రెస్ ఉండే, ఆ డ్రెస్ మొత్తము అంటే కిచిడి మయం తీసేసింది. అందుకే చేంజ్ చేసి మళ్ళీ ఈ డ్రెస్ వేసాను, ఫ్రాక్ వేసాను. ఈ ఫ్రాక్లో బియ్య ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోతుంది. ఇందులో వెయ్యి కన్నా ఇందులో వెయ్యరు. బియ్య అంటే ఇంకా ప్రాపర్గా నడవడం లేదు, మెల్లిమెల్లిగా ఇంకా 2-3 అడుగులు వేస్తుంది, పడిపోతుంది. అలానే ఉంది. వాకర్ అయితే ఒక డేలో ఒక 10 minutes అలా యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ ఒక 5 minutes వేస్తాను వాకర్లో, ఇంకా ఈవినింగ్ అలా 5 minutes వాకర్లో వేసి దాన్ని ఆడుకోమంటాను. కానీ ఎక్కువ టైం మాత్రం వాకర్ యూజ్ చేస్తలేదు, ఎందుకంటే బియ్యాకి లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదండి, మొత్తం వాళ్ళకి అవి పుచ్చుకుంటున్నాయి. ఇంకా వాకర్ కూడా అంత సేఫ్టీ కాదు కదా అని అయితే యూజ్ చేయడం లేదు. బియ్య నిద్ర లేవక ముందు చేసిన వంట ఇప్పుడు తన్ని ఫ్రెష్ అప్ చేసి తన్ని తినిపించిన తర్వాత ఇప్పుడు 2-3 hours ఇప్పుడు ఫినిష్ అయిందండి. అంత టైం పడుతుందండి నాకు వంట చేయడానికి, అస్సలు కోఆపరేట్ చేస్తలేదు. అసలు నైట్ మొత్తం తను అంటే తను నిద్రలో ఉన్నంత సేపే ఊరుకుంటుంది. తనకి కాస్త మెలకు వచ్చినా కూడా పాలు మాత్రం తన నోట్లోనే ఉండాలి, లేదంటే ఎట్లా కేకలు వేస్తుంది అంటే కేకలు వేస్తూ ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ ఎవరైనా కొడితే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తుంది. అబ్బా పోయి నైట్ టైం అలా చేస్తుంది అంటే డే టైంలో కూడా 1 hour 1.5 hourకి గుర్తొస్తుంది. గుర్తొస్తే మాత్రం అస్సలు ఊరుకోదండి, పాలు తాగించే వరకు అల్లరి చేస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. అసలు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా, తనకి బయట పాలు అలవాటు చేయకపోవడం. నాలాగా మీరు మాత్రం అస్సలు మిస్టేక్ చేయకండి, తనకి బయట పాలు కూడా అలవాటు చేయండి, అంటే గేదె పాలు అలా అలవాటు చేయండి. కానీ మొత్తం మీ పాల మీదనే అస్సలు ఉంచకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక్కోసారి మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ మనకి కుదరనప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఈ పాలు తాగితే బెటర్. కానీ మనం అలవాటే చేయలేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది, ఇలా అలానే సతాయిస్తూ ఉంటారు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదేనండి, మీరు మాత్రం అస్సలు చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అదే ఒకసారి తాగట్లేదు పిల్లలు, రెండోసారి తాగట్లేదు వదిలేయకండి. అలా చేస్తే మాత్రం మళ్ళీ కంటిన్యూ చేయండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా కొన్ని టైమ్స్ ఒక 5-6 times అన్నా ట్రై చేస్తే పిల్లలు కంపల్సరీగా తాగుతారు.
నేను ఒక 2 times ట్రై చేసి అలా వదిలేసాను అంతే. అదే నాకు కోపం వచ్చిందండి. ఏం చేయాలి ఇప్పుడైతే తప్పదు. కనమ్మా ఆపిల్ 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 లీఫ్ 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 కనమ్మా. ట్రీ 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 కన్నమ్మా. ట్రీ కన్నమ్మా. కార్ కార్ కార్. అప్పుడప్పుడు ఇలా ఆడిస్తానండి వియాతో. ఫ్లాష్ కార్డ్స్ కానీ అలా కొన్ని బొమ్మలు తీసి కూర్చోబెట్టి ఆడిస్తాను. సో వియాతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. సో తనైతే పడుకోవడం మేబీ 6-7 months వరకు ఆఫ్టర్నూన్ పడుకుంటుండే. వియా 2-3 hours మంచిగా అస్సలు నిద్ర లేకపోతుండే. ఆఫ్టర్నూన్ 2-3 hours పడుకుంటుండే. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ ఒక 3 hours, డైలో 6 hours, నైట్ 8-9 hours పడుకుంటుండే. చాలా టైం ఉంటుండే అండి అప్పుడైతే. కానీ ఇప్పుడు మాత్రం అసలు పడుకోవడమే బంద్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా ప్రతి ఒక్క ఆఫ్టర్నూన్ పడుకుంటుందండి. నేను తినిపించాక స్నానం చేయించాక పడుకోబెడతాను వియాకి. అంతే. ఈవినింగ్ పడుకోదిగా నైటే. అది కూడా చాలా సతాయిస్తూ పడుకుంటుంది. 12-1-2 అవుతుందండి ఒక్కోసారి అయితే. తను పడుకోదు, మమ్మల్ని కూడా పడుకోవడానికి ఇవ్వదు. చిట్టి కన్నా చాలా చాలా అల్లరి పిల్ల అయిపోయింది. అసలు ఫుడ్ అయితే అస్సలు తినట్లేదండి. ఫస్ట్ మొదటి ముద్దకే ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. ఇలా పట్టి తినిపించాల్సి వస్తుంది. ఒక్కోసారి చాలా పీక్స్ లోకి వెళ్ళిపోతున్నా. ఇంత కష్టపడి చేస్తున్నా కదా అసలు తినట్లేదేంటి అని. కానీ ఏం చేద్దామండి తప్పదు. మరి 1-2 ముద్దలు తినిపించగలుగుతాం. అలా పట్టి మొత్తం అయితే మనం తినిపించలేము కాబట్టి అలానే ఊరుకుంటున్నాను అంతే. అసలు పిల్లలు అంటే కడుపు నిండా తినాలంటే ఏం చేయాలో, సో మీరు మీ బేబీస్కి ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ రెసిపీస్ ఏమన్నా ఉంటే నాతో కూడా మీరు షేర్ చేసుకోండి. నేను వియాకి ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ట్రై చేస్తాను వియాకి. చూశారుగా ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఎలా విసిరేస్తుందో. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం 12:30 అవుతుంది. వియాని పడుకోబెట్టాలి. పడుకోదో ఎంత సతాయిస్తుందో వియా. సో నేను మళ్ళీ వియా నిద్ర లేచిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఓకేనా కన్నమ్మ? బాయ్ చెప్పు. బా చెప్పు కన్నమ్మ. కన్నమ్మ నా అమ్మలు అంత ఏడుస్తుందో. అబ్బో నిద్రలోకి వెళ్ళి ఇప్పుడే నిద్ర లేచిందో నా చిట్టి. అబ్బా ఏడవకే నా కన్న తల్లి, నా చిన్న తల్లి. 3 hours పడుకుందండి. నిద్రలు ఇవ్వగానే చూసారుగా ఎంతలా ఏడుస్తుందో. వాళ్ళ పాప వచ్చి సంజాయిస్తే అప్పుడు ఏడవడం మానేసిందండి. చూడండి ఇప్పుడు ఏడుస్తుంది. అమ్మడు చాలు చేయమా. అయ్యో నేనే డిస్టర్బ్ చేసింది నా బిడ్డని. బటన్ చాలు చేయమను వియాగే. చాలు చేసేదాన్ని నేనే శబ్దం చేసిన. ముక్కులకెళ్ళి కాడుతుంది. పాలు కావాలా? ఒక గేదె పిల్లని తీసుకొచ్చి పెట్టు. ఇక్కడ కాదే అక్కడ కొట్టే బటన్. వీడియోలో చూపిద్దామని చూస్తున్నా. అక్కడికో మళ్ళీ చూస్తానండి. ఇంటలేదు. అమ్మా అది కావాలని వేసలేదు నేను వీడియో తీస్తున్నా అని. అమ్మా నా చిట్టి కన్నారు. నేనైతే ఇంటికి వెళ్ళగానే వీరాకి ఉప్మా చేసి తినిపించానండి. నేనైతే చాలా ఆకలి ఉండే. ఆఫ్టర్నూన్ చల్లాకైతే తినలేదు.
చిన్ని రాజోడే, నా షోను కన్నమ్మా, నా చిట్టి కన్నమ్మా, వచ్చి చిచ్చు అమ్ములు అమ్మడు పాప 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 వచ్చి చిచ్చి అయ్యి కట్ కట్ పాప 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 ప్రతిరోజు కొంత టైము వియాతో పాటు కలిసి కంపల్సరీ ఆడుకుంటామండి. విజయ్ నేను అంటే మొబైల్ దూరంగా పెట్టి వియాతో పాటు టైం స్పెండ్ చేస్తాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి చిట్టి తల్లి. ఇప్పుడైతే నైట్ అవుతుందండి, మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను నైట్ టైం పాలు తాగుతాను. అయితే నేను పాలు తాగేటప్పుడు ఆ గ్లాస్ అంటే గ్లాస్ తోని వాటర్ తాగిన, పాలు తాగిన, చాయ్ తాగిన అసలు మొత్తం ఇలా ఊరికి మా దగ్గరకు వచ్చేస్తుంది. తనకి కూడా ఇయ్యమని గ్లాస్ గుంజుకుండు అలా చేస్తుంది. ఇప్పుడైతే జస్ట్ టేస్ట్ చూస్తుంది అంతే, తాగది. తనకి అదొక ఎక్సైట్మెంట్, అరే వాళ్ళు ఏం తాగుతున్నారు అని అనుకుంటుందో ఏమో కానీ ఆ దగ్గరకు వచ్చి అది ఇవ్వకపోతే మాత్రం ఆ గ్లాస్ కోస్త దూరంగా పెడితే మాత్రం కప్పు ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. అంటే కాస్త టేస్ట్ చూసిందా అయిపోయింది, ఇది పాలని అర్థం అయిపోయి దూరం అయితే వచ్చేసింది. అల్లరి పాప. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు అని బయటకు కూడా తీసుకెళ్తామండి. పార్క్స్ కానీ ఇలా తెలిసిన వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తూ ఉంటాము. ఇంకేంటంటే మా గల్లీ పిల్లలందరినీ మా ఇంటికి అయితే తొలకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటాను. ఒక్కోసారి 10 మంది కూడా వస్తారండి, వియాతో పాటు ఆడుకుంటారు. వాళ్ళు పిల్లలు వస్తే మాత్రం అసలు నన్ను చూడని కూడా చూడదు, వాళ్ళతోనే ఆడుకుంటుంది. అలా వియాకి పిల్లలతో ఆడుకోవడం అలవాటు అవుతుంది. చాలా మంది వస్తారండి మా గల్లీలో వియా కోసము. వియాకి అయితే చాలా మంది ఇష్టపడతారు పిల్లలు. స్పెషల్లీ తన కోసం వచ్చి కూర్చుంటారు, తన్ని ఆడిపిస్తారు ఇంటికి వచ్చి. చూశారు కదండి టైము, ఒక్కోసారి 1-2 కూడా అవుతుంది పడుకునేసరికి. తను పడుకోదు, మమ్మల్ని కూడా పడుకోనివ్వదు, చాలా సతాయిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుస్తానండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. బాయ్.